రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చేస్తున్నాను. ఈరోజు బైబిల్ చెప్పిన మానవ జాతుల చరిత్రను మనం ఆలోచించేస్తూ ఉన్నాం. ప్రతి బైబిల్ తరగతిలో బైబిల్ చెప్పిన లేక బోధించిన మానవ జాతుల చరిత్రను గురించి మనం ఆలోచించేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి మానవ జాతి ఏదంటే మిద్యానీయుల చరిత్రను గురించి నేర్చుకున్నామండి. మిద్యానీయుల చరిత్ర. మిద్యానీయుల చరిత్ర. మిద్యాను అనే మాటకు అర్థం ఏంటంటే జగడము లేక కలహము. అర్థం ఏంటండి? అర్థం ఏంటంటే జగడము లేక కలహము. అలాంటి అర్థాలు ఇచ్చే పేర్లు కూడా పెట్టుకునేవారా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటామండి. పాత నిబంధన చరిత్రలో తరచుగా కనిపించేటటువంటి ఒక ప్రత్యేకమైన జాతి ఈ మిద్యాని జాతి అండి. ఈ మిద్యానీయులు ఎవరు, ఎక్కడ ఉండేవారు, వారికి ఇశ్రాయేలుకి మధ్య సంబంధం ఏమిటి, వారికి దేవుడికి మధ్య శత్రుత్వం ఎందుకు, చివరికి ఆ జాతి ఏమైంది, ఇలాంటి అనేక వివరాలు ఈ మిద్యానీయుల గురించి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నామండి. ముందుగా సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామండి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా. అంటే దేవుడు మోషేకి ఒక పని అప్పగించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏంటి ఆ పని అంటే, మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిగా వాళ్ళకి హింస చేయమంటున్నాడు దేవుడు. దేవుడే ఒక జాతిని హింసించమని చెప్తున్నాడండి. ఎందుకు హింసించమంటున్నాడు అంటే, ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని హింసించారు కాబట్టి ఇప్పుడు మీరెళ్ళి వాళ్ళని హింసించండి. అప్పుడు నువ్వు చనిపోతావు, అప్పుడు నువ్వు నీ స్వజనుల యొద్దకు కొనుక్కోబడతావు. కాబట్టి నువ్వు చనిపోయే ముందు చేయవలసినటువంటి, నెరవేర్చవలసినటువంటి ఒక పని అని మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటంటే ఆ పని, మిద్యానీయులని హింసించమని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అంటే ఇక్కడ దేవుడికి కూడా మిద్యానీయుల మీద చాలా కోపంగా ఉన్నట్టుగా కనపడుతుందండి. ఎందుకు దేవుడికి మిద్యానీయుల మీద కోపం వచ్చింది? అసలు మిద్యానీయులకి ఇశ్రాయేలుకి సంబంధం ఏంటి? ఈ మిద్యానీయులు ఎవరు అనేది మనం ఆలోచించేస్తే దీని మూల పురుషుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆదికాండం 25:1. ఇక్కడ అబ్రహాం గురించి, అతని యొక్క భార్యల గురించి, ఉపపత్నుల గురించి రాయబడిందండి. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షోవాహు అను వారిని కనెను. అంటే ఇక్కడ మొత్తం అబ్రహాము ఉపపత్ని అయినటువంటి కెతూరాకి 6 కుమారులు కనపడుతున్నారండి. ఈ 6 కుమారుల్లో 4వ కుమారుడి పేరు ఏంటంటే మిద్యాను. కాబట్టి మూల పురుషుడు ఎవరు అంటే, మూల పురుషుడు ఎవరంటే మిద్యాను. ఈ మిద్యాను అనేవాడు ఎవరి కుమారుడు అంటే అబ్రహాముకి కెతూరాకి. అబ్రహాము కెతూరాల కుమారుడే ఈ మిద్యాను. అంటే ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు కూడా అబ్రహాం సంతానమే.
ఇస్సాకుకు పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీలు అయ్యారో, కెతురాకు పుట్టినటువంటి వీళ్ళు మిద్యానీయులు అయ్యారండి. అంటే వాస్తవానికి చూస్తే వీళ్ళందరికీ తండ్రి ఒక్కడే, తల్లులే వేరు. చూసారండి, తండ్రి ఒక్కడైనా తల్లులు వేరైనంత మాత్రాన వీళ్ళ మధ్యన ఉన్నటువంటి శత్రుత్వాలు, పగలు, ప్రతీకారాలు స్వయంగా వీళ్ళు రక్త సంబంధులే, కానీ వీరిలో ఆ రక్త సంబంధం ఎక్కడ మనకి బైబిల్లో కనపడదండి. వీళ్ళ గురించి ఎక్కడ చదివినా కానీ వీళ్ళ మధ్యన పగలు, ప్రతీకారాలే కనపడతాయి, కక్షలే కనపడతాయి, కానీ ఎక్కడా కూడా వీళ్ళ మధ్యన రక్త సంబంధం ఉన్నదనే సంగతిని వీళ్ళు మర్చిపోయారండి. నిజంగా పగ ప్రేమను చల్లార్చేస్తుందా? చల్లార్చేస్తుంది. శత్రుత్వం పెట్టుకుంటే ఎవరితోనైనా కానీ వాళ్ళు మా అన్నదమ్ములనే సంగతి కూడా మర్చిపోతామండి. వాస్తవానికి మనం గతంలో 2 తెగల గురించి చెప్పుకున్నాం. ఎదోమీయుల గురించి చెప్పుకున్నాం, అమాలేకీయుల గురించి కూడా చెప్పుకున్నామండి. ఎదోమీయులు ఎవరు అంటే ఏసావు సంతానం. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే యాకోబు సంతానం. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక అన్నదమ్ముల యొక్క పిల్లలు. ఇస్సాకుకి 2 కుమారులు, 2 కుమారులు సంతానమే ఇశ్రాయేలీయులు, ఎదోమీయులు. కానీ వాళ్ళిద్దరికీ పడిందా అంటే వాళ్ళిద్దరికీ పడలేదు. అలాగే మనం గత వారంలో అమాలేకీయుల గురించి చెప్పుకున్నాం. అమాలేకీయులు ఎవరు అంటే ఏసావు కుమారుడైనటువంటి ఎలీఫజు యొక్క కుమారులు అని చెప్పుకున్నాం. అంటే ఏసావుకి మనవడు సంతానం ఎలీఫజు యొక్క కుమారుడైనటువంటి అమాలేకుకు పుట్టినటువంటి జనాంగంగా మనం చెప్పుకున్నాం. అంటే ఏమవుతారు ఇశ్రాయేలీలకి? చిన్నాన్న పెదనాన్న పిల్లలండి వీళ్ళు. ఇశ్రాయేలీలు అమాలేకీయులు, లేకపోతే ఇశ్రాయేలీలు ఎదోమీయులు. చివరికి చూస్తే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంటే అబ్రహాము యొక్క గర్భం నుండి వచ్చినటువంటి వాళ్ళే. తల్లులు వేరయ్యారు కానీ తండ్రి ఒక్కడేగానే మనం చూస్తూ ఉన్నామండి. అయినప్పటికీ వీళ్ళ మధ్యన ఎంతో దూరం, ఎంతో వ్యత్యాసానికి వీళ్ళు వెళ్ళిపోయారండి. ఇదే విషయం 1 దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 31, 32 వచనాల్లో కూడా ఇక్కడ కూడా వాళ్ళ వంశవృక్షం గురించి రాయబడింది. 1 దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇక్కడ కూడా మా సేమ్ ఆదికాండం 25వ అధ్యాయంలో మనం 1వ వచనంలో ఏది చదివామో అదే ఇక్కడ మనకి మరొకసారి రాయబడిందండి. చదువుతున్నాను. యతూరు, నాఫీషి, కెదూమా వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను అన్నాడండి. కాబట్టి ఈ మిద్యానీయులకు మూల పురుషుడు ఎవరండి? మిద్యాను. ఈ మిద్యాను ఎవరు అంటే అబ్రహాముకి, కెతూరాకి పుట్టినటువంటి 4వ సంతానంగా మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నామండి. మరి ఎందుకు ఇశ్రాయేలీయులకి వీళ్ళకి గొడవ ఎక్కడ ప్రారంభమై ఉంటుంది అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము తాను జీవించున్నప్పుడే తన ఆస్తిని పంచిపెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 25వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన దగ్గర 5వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చును. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, చూసారండి, ఇస్సాకుకి ఏం చేశాడట? అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇచ్చేసాడట ఇస్సాకుకి. మొత్తం యావదాస్తి ఎవరి పేరు మీద రాసేసాడు? అబ్రహాము ఇస్సాకుకి రాసేసాడు. కానీ ఉపపత్నుల కుమారులకి ఏమిచ్చారట? గిఫ్ట్లు ఇచ్చాడట, బహుమానాలు, ప్యాకేజీ. ఏదో ఇదే కలిగింది నాకు, ఎంతే ఇవ్వగలను, నేను ఆస్తి ఉంది కానీ అదంతా మీకు ఇవ్వలేను, ఏదో మీకు సరిపడా మీకు ఇస్తున్నాను, ఇది పట్టుకెళ్ళండి, ఇంతే, ఇంకెంతకు మించి మీకు రాదు అని ఆస్తిలో వాటా మాత్రం ఉపపత్తుల పిల్లలకి ఎవరికి అబ్రహాము ఇవ్వలేదని బైబిల్లో మనం చూస్తున్నామండి. ఎలా ఉంటుందండి ఒకవేళ ఆ స్థితిలో ఉంటే? ఉపపత్తుల పిల్లలకి కోపం వస్తుందో రాదండి? కోపం వస్తుంది. ఇదేంటి మా నాన్నగారు ఇలా చేశారేంటి అంటే, ఆయనేమో తాళి కట్టిన భార్యకి వాటా ఎక్కువ ఇచ్చారు, మాకు చిన్నది ఇచ్చారు, మాకు కొంచెం ఇచ్చారు, అతనికైతే మొత్తం ఇచ్చేశారు, మాకు కొంచెం ఇచ్చారని
పగ, ప్రతీకారాలు ప్రతిదీ కూడా. అందుకని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు దగ్గరేనండి ఏ గొడవైనా ప్రారంభమయ్యేది. దాని ఆది ఎక్కడనేది చూస్తే సమస్తము కీడులకి కూడా ధనమే మూలంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ధనాపేక్షే మూలం. కనుక ఇక్కడ అబ్రహాము తన ఉపపత్తుల పిల్లలకి ఏమిచ్చాడంటే బహుమానమే ఇచ్చాడు. ఇస్సాకుకు మాత్రం తనకు కలిగిన యావత్తు కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక అన్నదమ్ముల మధ్యన ద్వేషం పుట్టడానికి కారణం ఏదైందండి? ఆస్తి. అబ్రహాం యొక్క ఆస్తిని బట్టి వాళ్ళు పగపెట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత మనం చూసినప్పుడు ఈ మిద్యాను తనకు ఆస్తి తక్కువ ఇవ్వడం కారణం బట్టి ఆ ఇశ్రాయేలుకు దూరంగా, అంటే పాలస్తీనా దేశాన్ని విడిచిపెట్టి తూర్పు వైపుగా వెళ్ళిపోయి అరేబియా వైపు ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగ అరేబియా వైపు వెళ్ళిపోయి మిద్యాను నివసించినట్టుగా మనం చూస్తాం. అప్పటికే ఆ ప్రాంతంలో అంటే అరేబియాలో ఉన్నటువంటి ఒక గోత్రం వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరంటే ఒక జాతి వారు ఉన్నారు, మోయాబీలు ఉన్నారండి. ఈ మోయాబీలు ఎవరో మీ అందరికీ తెలుసు. ఎవరండి? లోతు కుమార్తె సంతానం. వీళ్ళు అక్కడ చాలా బలంగా ఉన్నారు అప్పటికే. ఆ బలవంతుల దగ్గరికి ఎవరు వెళ్ళారు అంటే ఈ కెతూరాకు పుట్టినటువంటి అబ్రహాముకి కెతూరాకు పుట్టినటువంటి మిద్యానీయులు అక్కడికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద పడి వీళ్ళ దగ్గరున్న యావత్తు ఆస్తిని కూడా, వీళ్ళ దగ్గర ఏదో గిఫ్ట్లు ఇచ్చాడు కదా అబ్రహాం, వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు కూడా ఆయన తీసేసుకున్నాడండి. చూడండి ఆదికాండం 36వ అధ్యాయం 35వ వచనం చూస్తే, ఆదికాండం 36వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ ఈ యొక్క మిద్యానీయులకి మోయాబీలకి జరిగినటువంటి యుద్ధం గురించి రాయబడిందండి. ఆదికాండం 36, 35. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. మిద్యానును కొట్టివేసిన తర్వాత అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మోయాబు రాజు మిద్యానీయులని కొట్టివేశాడు అని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందండి. కాబట్టి ఆల్రెడీగా వీళ్ళు ఏం చేశారు? తండ్రి దగ్గర లేదా అన్నదమ్ముల దగ్గర మోసపోయారు. చివరికి వాళ్ళు వెళితే అక్కడ అరేబియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మోయాబీల చేతిలో కూడా మోసపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత ఏం జరిగింది అంటే 37వ అధ్యాయం చూస్తే ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళు, ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో మిద్యానీయులైన వర్తకులు ఏమయ్యారండి? వీళ్ళు మిద్యానీయులు ఆ ప్రాంతంలో ఎలాగా సెటిల్ అయ్యారట? వర్తకులుగా సెటిల్ అయ్యారట. మిద్యానీయులు ఏం పని చేసుకునేవారండి? వర్తకులు. అంటే వ్యాపారస్తుల్ని వర్తకులు అంటారు. వర్తకులుగా మారి ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో పడిన యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండి కత్తెరను అమ్మివేసిరి. అంటే ఇక్కడ ఇస్మాయిలీలు నివసించేటటువంటి ప్రాంతంలో అరేబియా ప్రాంతంలో వీళ్ళు తలదాచుకునేవారు. మిద్యానీయులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎలాగో జీవనం సాగించేవారు. ఎందుకంటే ఆల్రెడీగా ఒకరి చేతిలో ఓడిపోయారు కనుక ఇస్మాయిలీల దగ్గర పని చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఏదైనా కొన్నారంటే ఎవరికి అమ్మాలి? పట్టుకెళ్ళి ఇస్మాయిలీలకి అమ్మవలసిందే. అది ఒక కట్టుబాటు. కాబట్టి వీళ్ళు తావుకుంటా వెళ్ళినప్పుడు యోసేపు అన్నలు యోసేపుని అమ్మేశారట. ఎవరికి? ఈ మిద్యానీయులకి అమ్మేశారు. మిద్యానీయులు పట్టుకెళ్ళి ఎవరికి అమ్మాలి? ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకూడదు. ఎవరి దగ్గర తలదాచుకుంటున్నారో, ఎవరి దేశంలో నివసిస్తున్నారో వాళ్ళకి అమ్మేయాలి. వాళ్ళు ఎవరు అంటే ఇస్మాయిలీలు. ఇస్మాయిలీలు ఎవరు తెలుసు కదండి? అబ్రహాము హాగరకు జన్మించినటువంటి కుమారుడు ఇస్మాయిలు, అతని సంతానం ఇస్మాయిలీలు. ఆ ఇస్మాయిలీల దగ్గర చేరినట్టుగా మనం చూస్తున్నామండి. ఏం చేసుకుంటున్నారంటే వ్యాపారం చేసుకుంటున్నారండి. అంటే ఇక్కడికి అబ్రహాముకి యోసేపు కాలానికి చూస్తే అప్పుడు 4 తరాలు గతించిపోయింది. అబ్రహాము చనిపోయాడు, తర్వాత ఇస్సాకు కుమారులు ఏసావు తర్వాత చూస్తే ఇక్కడ
యాకోబు కుమారుడండి యోసేపు అంటే. అంటే 4వ తరం. ఈ 4వ తరం వచ్చేటప్పటికి కూడా ఈ మిద్యానీయులు ఏమైనా సెటిల్ అయ్యారంటే ఎక్కడ కూడా సెటిల్ అయినట్టుగా మనకి కనపడటం లేదండి. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మళ్ళీ వీళ్ళు మనకు కనపడతారండి మిద్యానీయులు. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మోషే ఒక ఐగుప్తీయుడిని చంపేసి పాతి పెట్టేయడం గురించి మనందరికీ తెలుసు. అప్పుడు ఆ సంగతి ఫరోకు తెలిసిపోయిందట. ఫరో మోషేని పట్టుకొని చంపేస్తాడేమోనని మోషే అంటే భయపడి, ఫరోకు భయపడి ఎక్కడికి పారిపోయాడటండి? మిద్యాను దేశానికి పారిపోయాడటండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళీ ఇక్కడ మనకి మిద్యాను దేశం కనపడుతుందండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచిన కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఎక్కడ నిలిచిపోయాడో మోషే పరిగెత్తుకెళ్ళి ఏ దేశంలో? మిద్యాను దేశానికి మోషే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో రఘుయేలు అనే ఒక వ్యక్తి కనపడతాడు. అతనికి కుమార్తెలు ఉంటారు. 3వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే కాబట్టి ఇక ఈ ఇత్రో అన్న రఘుయేలన్న ఒకే వ్యక్తి గురించి సూచిస్తున్నాయండి. ఈ మిద్యానీయులకి చాలా పేర్లు ఉంటాయి. ఇశ్రాయేలుకి కూడా చాలా చాలా పేర్లు ఉంటాయి. ఒక మనిషికి ఒకే పేరు ఉండదు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళకి పేర్లు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళు కాదు. కాసేపు మోయాబు దేశంలో నివసిస్తారు, కాసేపు ఏమో ఇస్మాయిల్ దేశానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కడ పని చేసుకుంటే అక్కడ ఒక పేరు పెట్టుకోవడం, ఆ పేరుతో వాళ్ళు పిలువబడడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయం 18వ వచనంలోనేమో రఘుయేలునొద్దకు వచ్చినప్పుడు అన్నాడండి. వారు తమ తండ్రి అయిన రఘుయేలునొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చితిరి అని ఆడపిల్లలు అడుగుతున్నాడు రఘుయేలు. ఏంటమ్మా మీరు పశువులు వెళ్ళారు కదా, ఇంత త్వరగా వచ్చేసారు ఏంటంటే మాకు ఒక అతను సహాయం చేశాడు కాబట్టి మేము త్వరగా రాగలిగాము. అతను ఎవరంటే ఇదిగో మోషే అని అతను, ఇతను పరదేశి అని చెప్పినప్పుడు ఆ రఘుయేలు పేరే మరొకటి ఇక్కడ ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో ఇత్రో అని చూస్తున్నామండి. ఒకటి ఇతను వేరే క్యాండిడేట్ అనుకోకండి, ఇతను ఆయన ఒకటేనండి. రైట్. మళ్ళీ మనకి సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు చూడండి ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఏ తప్పు చేయలేనట్టుగా కనపడుతుంది మనకి. వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఎంత మంచోళ్ళు పాపం. ఇంత మంచి వాళ్ళని ఎందుకు చూడు, మోషేని ఆదరించిన వాడు ఎవరో? మిద్యానీయుడే కదా. మోషేని ఆ రోజు శారదీసి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసిన వాడు ఎవరండి? ఆ రఘుయేలు. ఆ ఇత్రో ఎవరండి? మిద్యానీయుడు. మరి ఎంత మంచిగా మంచి మంచి పనులు చేస్తుంటే దేవుడేమో సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1వ వచనంలో ఇందాక మనం చదివాం కదండి, ఏమని చెప్పాడండి? చూసారా ఎవరికి చెప్తున్నాడు? మోషేకే చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోయే లోపల ఈ పని చేయను ఆయన, ఇది చేసేసి నువ్వు కొనుక్కో పర్వాలేదు అంటున్నాడండి. ఏమంటే ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామండి? అమ్మ నాకు ఒకప్పుడు ఆశ్రయం ఇచ్చారు, ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఒకప్పుడు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు నాకు పిల్లనిచ్చి పెళ్లి చేశారు, అది మా అత్తారూరు, మా అత్తరూరుని నన్ను చంపంటావా అంటావా? అనవండి మనమైతేని, మనం అంటామండి. కానీ మోషే అంటాం. కారణం ఏంటంటే అక్కడ ఆ మిద్యానీయులలో దేవుడు మోషేని బట్టి ఒక కుటుంబాన్ని రక్షించాడండి. మోషే మాటలు బట్టో, మోషే జీవితాన్ని చూసో అక్కడ ఆ యొక్క రఘుయేలు కుటుంబం మాత్రం మిద్యానీయుల దేశంలో నుండి తప్పించబడినట్టుగా చూస్తున్నామండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతులు అంటే మనకు తెలుసు కదండి. అప్పటికి మోషే చనిపోయాడు. యెహోషువ నాయకత్వంలో కనానును జయించడం, కనానును పంచిపెట్టడం జరిగింది. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాని ఎరగని వారుగా బ్రతుకుతున్నటువంటి సమయం అండి అది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ మళ్ళీ ఎవరు కనపడుతున్నారంటే మోషే మామ యొక్క
కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ మోషే మామగారికి మరో పేరు ఉంది, కెయూను అంటున్నాడండి. అంటే ఎవరట కెయూను? మోషే మామే. అంటే మళ్ళీ ఎంతమంది మామలు ఉన్నారని మళ్ళీ అతనికి ఏదో అంటగట్టకండి. ఆ రఘుయేలు పేరే ఇత్రో, ఆ ఇత్రో పేరే కెయ్యను. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం అండి. అంటే ఇవన్నీ రాయిస్తే బాగుండు, అందరు చాక్ పీసులు కరువు. కాబట్టి మీరు ఆ మాటలన్నీ రాసుకోండి, ఈ వచనాలు రాసుకోండి. మోషే మామయ్య అయిన కెయ్యను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్లు పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యములోనికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి అన్నాడు. అంటే దేవుడు ఒక తరము నుండి ఒక కుటుంబాన్ని విడదీశాడు, ఒక కుటుంబాన్ని వేరు చేశాడు. ఏ కుటుంబాన్ని అండి? మిద్యానీయులలో ఉన్నటువంటి ఈ రఘుయేలు అంటే ఇత్రో లేకపోతే ఈ కెయ్యను అనేటటువంటి ఈ కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని దేవుడు తప్పించాడండి. వాళ్ళు చెడ్డవాళ్ళు, మీరు వాళ్ళతో ఉండకండి, మీరు రక్షించబడండి అని చెప్పి వారిని తప్పించాడండి. హలో చూస్తాం. హలో 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 దేవుడు వారిని తప్పించినట్టుగా చూస్తున్నామండి. 1 సమూయేలు గ్రంథానికి వెళ్తే 15వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి కనుక అమాలేకీయులతో కూడా మిమ్మల్ని నాశనం చేసుకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు. కాబట్టి ఇక్కడ మనం చదివితే ఏమర్థమవుతుందంటే దేవుడు కేనీయులకి ఒక వర్తమానం పంపించాడు. ఏంటి వర్తమానం అంటే, మీరు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వచ్చినప్పుడు ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు వారికి ఉపకారం చేశారు, మేలు చేశారు. ఏం చేశారో పాపం, మంచినీళ్ళు ఇచ్చుంటారో, ఆహారం పెట్టుంటారో, షెల్టర్ ఇచ్చుంటారో, ఏదో చేశారండి. మనం అనుకుంటుంటాం మనుషులు మనం చేసిన మేలుని మర్చిపోతుంటారు అని. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనం చేసిన చిన్న ఉపకారమే అవ్వచ్చు, చిన్న మేలే అవ్వచ్చు, చిన్న సహాయమే అవ్వచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి. మనం మనుషులకు చేసిన సహాయాన్ని దేవుడు గుర్తుంచుకుంటాడు. ఈ కెయ్యను వారు అంటే రఘుయేలు వంశస్థులు ఇశ్రాయేలులకు చేసిన సహాయాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఏమంటాడంటే, మీరు ఆ మిద్యానీయుల్లో ఉండకుండా వేరైపోండి, ఆ మిద్యానీయులతో మీరు ఉండకండి, అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే మీరు వారిలో నుండి బయటికి వెళ్ళిపోండి, అమాలేకులతో ఉండొద్దు, మిద్యానీయులతోనూ ఉండొద్దు, మీరు చెడ్డవారితో ఉండకండి, మంచివారితో ఉండండి అని చెప్పాడండి. కాబట్టి ఎవరితో ఉండాలి? యోధా వారితో ఉండాలి. ఇందాక మనం అదే కదా చదువుకున్నాం కదా న్యాయాధిపతుల గ్రంథంలో. ఎవరితో నివసించారట? యోధా వారితో. ఎవరితోనండి? అంటే మంచి వాళ్ళతోనే కెయ్యను వారు సహవాసం చేస్తున్నారు. ఎవరి నుండి వేరైపోయారు? చెడ్డవారి నుంచి వేరైపోయినట్టుగా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నామండి. మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండానికి వద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండం 10:29. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెగూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చినని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణము పోతున్నాము, మాతో కూడా రమ్ము, మేము నీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబో మేలు గురించి వాగ్దానం చేసినగా. అంటే ఇక్కడ మోషే తన మామగారి కుటుంబాన్ని
రక్షించడానికి బ్రతిమలాడిన సందర్భం కనపడుతుందండి. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెగుయలు కుమారుడగు హోబాబుతో మోషే అంటే ఏమవుతాడంటే బామ్మర్ది కదండి. బామ్మర్దితో మోషే ఏమంటున్నాడట, యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. అంటే వాళ్ళని ఎక్కడికి వచ్చేయమంటున్నాడండి మోషే? మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళబోతున్నారు వీళ్ళు? పాలస్తీనా దేశానికి వెళ్ళబోతున్నారు. మేము ఆ కనానికి వెళ్ళబోతున్నాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నాం, ఆ వాగ్దత్త దేశానికి వెళ్ళబోతున్నాం, దాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి, మీరు మాకు ఉపకారం చేశారు, మాకు గుర్తుంది, మేము మీకు మేలు చేస్తాం, కీడు చెయ్యం అని తన మామగారు కుమారుడైనటువంటి హోబాబుతో మాట్లాడటం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మిద్యానీయులలో ఒక కుటుంబాన్ని మాత్రం దేవుడు వేరు చేశాడు. ఆ కుటుంబం ఎవరంటే మోషే మామ అయినటువంటి రగుయేలు కుటుంబం. బహుశా మోషే ప్రభావం వల్ల మారి ఉంటారండి. ఇక్కడ చాలామంది అల్లుళ్ళు ఉంటారు కదా, అల్లుడు ప్రభావం అత్తగారి మీద పడిందా, అత్తగారి ప్రభావం అల్లుడి మీద ఎక్కువ పడుతుందా? అర్థమవుతుందండి నేను చెప్పింది. అల్లుడు ప్రభావం అత్తగారి కుటుంబంలో ఎక్కువ ఉంటుందా, అత్తగారి ప్రభావం అల్లుడి మీద ఎక్కువ ఉంటుందా? అంటే ఒక అల్లుడేమో క్రైస్తవుడు, అత్తగారు అన్యులు. అల్లుడు వెళ్ళి సంక్రాంతి పండగకో భోగి పండగకో వెళ్ళి అత్తవారు చేసే ఆచారాల్లో కలిసిపోతాడా, లేకపోతే ఈయనేదో చిన్న ప్రార్థన పెట్టుకుని వాళ్ళ తీసుకొచ్చి క్రైస్తవులు చేసేస్తాడా? ఏది జరుగుతుందండి? ఎక్కువ ఏది జరుగుతుంది బ్రదర్? ఎక్కువ ఏది జరుగుతుంది చెప్పండి? లోకంలో ఎక్కువ ఏది జరుగుతుందండి? విశ్వాసే వెళ్ళి పండుగ పిలిచారు, పండుగ ఒకరోజే కదా, సరదాగా ఉండాలి కదా, వాళ్ళతోనే సరదా, లేకపోతే బాధపడతారు. మనం పిలిచినప్పుడు వాళ్ళు వస్తారేంటి, మరి మనం వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి వాళ్ళ చుట్టూ మనం కూడా భోగిమంటలు వేసుకుంటుంటామండి. వాళ్ళ చుట్టూ ఆ పుట్టదాకా వెళ్తారండి, మనోళ్ళు కూడా వెళ్ళరండి. వాళ్ళకి ఆ పాపం వాళ్ళు పూజలు చేసుకుంటే వాళ్ళు వంటలు చేస్తుంటుందండి అలా ఈ క్రైస్తవురాలు. అలా చేస్తే మోషే కనుక అలా చేసుంటే రగుయేలు మారేవాడు అంటారా? మారండి. మోషే ఎలా చేసి ఉంటాడండి? మోషే ఎలా బ్రతుకుంటాడండి? వాళ్ళ మధ్యన ఆయన ఇశ్రాయేలీయుల్లా బతికాడండి, మిద్యానీయుల్లా బ్రతకలేదు, దేవుని కుమారుల్లో బతికాడండి. తాను దేవుని బయలుపరిచాడు. యోసేపు ఐగుప్తులు ఎలా బ్రతికాడండి? దేవుని కుమారుల్లా బతికాడండి, ఐగుప్తుల్లా బతకలేదండి. తిండి లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, ఏది లేకపోయినా తాను ఎవరినని మర్చిపోలేదండి, దేవుని కుమారుణ్ణని మర్చిపోలేదండి. ఈరోజు మనమండి డబ్బులు ఉంటేనండి నేను కూడా చక్రం తిప్పుదును, కానీ డబ్బులు లేవు కాబట్టి మరి వీళ్ళతో కాంప్రమైజ్ అవ్వక తప్పదో, నేను వాళ్ళ చేతులు చెయ్యక తప్పదో, వాళ్ళ ఆస్తి ఇవ్వరు, లేకపోతే వాళ్ళ పిల్లని తీసుకెళ్ళిపోతారు, ఎడగొట్టేస్తారు, లేకపోతే ఏదో ఇంకా ఏమండి. మోషేకి అలాంటి కక్కుర్తులు ఏమైనా ఉండుంటాయి అంటారా? అలాంటి వాటికి ఏట్లకైనా ఆశపడి ఉంటాడండి. అత్తర ఆస్తి రావాలని కనుక వాళ్ళ దగ్గర కూర్చుంటే కనుక జీవితంలో వాళ్ళు మార్చలేకపోయాను. చూడండి, ఇక్కడ అత్తగారిని మార్చాలనే ఆశ అల్లుడికి ఉందండి. మామగారిని మార్చాలని ఆశ, బామ్మర్దిని మార్చాలని ఆశ. మీరు రండి, మీరు ఈ దేశాన్ని వదిలేసి వచ్చేయండి. మన లోకంలో కానీ ఒకవేళ ఒక అల్లుడు మా అత్తమామల్లే మా ఇంటికి వచ్చేయండి అన్నాడు, వెళ్తారండి? వీళ్ళు వెళ్ళరు కదండి. వీళ్ళు ఏమంటారండి? అమ్మో అల్లుడింటికి వెళ్ళినట్టు అయిపోతుంది, అల్లుడింట్లో తిన్నట్టు అయిపోతుంది, అల్లుడూరులో బతకడం ఏంటి, ఏదో బాధ, ఇక్కడ అడుక్కు తిన్నా పర్వాలేదు కానీ అక్కడికి వెళ్ళకూడదు అని కొంతమంది వెళ్తారండి. అసలు లోకంలో వాళ్ళు ఎవరైనాను మరి వాళ్ళు వచ్చేసారేటండి. ఆ రగుయేలు కుటుంబం యూదులతో కలిసి బతకడానికి ఆ మిద్యానీయుల్ని విడిచిపెట్టి వచ్చేసారండి. అంటే ఎవరి ప్రభావాన్ని చూశారండి? మోషేని అల్లుడు అనుకున్నారా, కొడుకు అనుకున్నారండి? అల్లుడు అనుకున్నారా, కొడుకు అనుకున్నారా? కొడుకు అనుకున్నారండి. అంతకమించి మోషేని దేవుని కుమారుడు అనుకున్నారండి. నిజంగా దేవుని కుమారుడు, ఈయన వెనకాతలు ఉండాలి, ఈయన వెనకాతలు ఉంటే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లల పిల్లలు బాగుపడతారు, ఈయన వెనకాతలు వెళ్ళాలి
నుంచి ఒక కుటుంబాన్ని మోసే కాపాడడం అంటే అక్కడ మోసే జీవితం ఎంత మంచి జీవితమో మనం ఆలోచించేయచ్చండి. అందుకనే దేవుడు అతని మంచితనం గురించి ఒక మాట అన్నాడండి. అప్పటి కాలంలోనట మోసే అట భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటండి. సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. అంటే ఎప్పుడైనా అత్తగారితో మామగారితో పేచీ పడి ఉంటాడండి, ఎప్పుడైనా గొడవపడి ఉంటాడండి, దేని దగ్గరైనా గొడవ అలిగి ఉంటాడండి. సాత్వికం అండి, అతను సాత్వికం గెలిపించింది. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే సాత్వికుడు ఎక్కువ మందిని, భూలోకం అంటే ఎకరాలు ఎకరాలు కాదండి, భూలోకం అంటే హృదయం, మన హృదయమే ఆ భూలోకం అంటే. ఎక్కువ మంది హృదయంలో సంపాదించుకుంటాడట స్థానం. ఎవరు సంపాదించుకుంటారండి? సాత్వికుడు. మోసే సాత్వికుడు కాబట్టి అన్యుడైనటువంటి రఘుయేలు కుటుంబములో వారి హృదయంలో అందరి హృదయాల స్థానం సంపాదించుకున్నాడండి. అందరి హృదయాల స్థానం సంపాదించుకున్నాడు. అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రక్షించే కార్యక్రమం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. నిర్గమకాండం 18వ అధ్యాయంలో, నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం. దయచేసి అందరూ వచనాలు రాసుకోండి, మీకు డౌట్ ఉంటే అడగొచ్చు తర్వాత. మరియు ఇప్పుడు ఐగుప్తు చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తు చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఎవరు మాట్లాడుతున్నారండి యెహోవా గురించి? యెహోవా స్తుతింపబడును గాక అని ఎవరు అంటున్నారండి? కాదండి, మిద్యానీయుడైనటువంటి ఇత్రో మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడు ఎవరు భక్తుడైపోయాడండి? యెహోవా భక్తుడైపోయాడండి. యెహోవా భక్తుడైపోయి మోషేతో ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించినటువంటి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినట్టు, ఆ ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించినట్టు యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడండి. దేవుడు విడిపించేవాడు. ఎవరినైనా విడిపిస్తాడా? ఎవరినైనా విడిపిస్తాడు. ఏ స్థితిలో నుండి విడిపిస్తాడా? ఏ స్థితిలో నుండి విడిపిస్తాడు. ఆ నమ్మకం కలిగి చేసింది ఎవరండి? అతనికి మోషే ఏం చెప్పుంటాడో మమ్మల్ని జనరల్గా అనుకుందామండి. ఇప్పుడు ఒక అన్యుడిని మార్చాలి. మిద్యానీ దేశానికి వెళ్ళాడు. వాళ్ళలో నమ్మకం కలిగి చేసి వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకోవడమే కాకుండా వాళ్ళందరినీ అక్కడి నుంచి మిద్యానీల నుంచి వేరు చేయాలి. ఆ పక్కనే ఉన్నటువంటి ఇస్మాయిల్ నుంచి వేరు చేయాలి. ఆ పక్కన ఉన్న అమాలేకుల నుంచి వేరు చేయాలి. వాళ్ళని రక్షించాలి. వాళ్ళని కూడా ఇశ్రాయేలుగా మార్చేయాలి. ఏం చెప్పుంటాడండి జనరల్గా? బైబిల్లో రాసి ఉండదులేండి. ప్రసాద్ గారు ఏం చెప్పుంటారు చెప్పండి. తన పుట్టుక గురించి చెప్పుంటాడండి. మోషే తన పుట్టుక గురించి చెప్పుంటాడండి. దేవుడు తనని ఎలాగా కాపాడాడో ఆ నీటి నుండి, ఆ జమ్మపెట్టులో, ఆ ఫరో కుమార్తె ద్వారా ఆ సకల విద్యలు, ఆ తల్లి నేర్పిన పాఠాలు చెప్పుంటాడండి. అంటే తన జీవితమే ఒక సువార్త. తన జీవితాన్ని చెప్పుంటాడండి. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పుంటాడండి. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రయాణంలో దేవుడు చేసిన కార్యాలు, ఆ ఫరో దగ్గర దేవుడు చేసినటువంటి ఆ రప్పించినటువంటి తెగుళ్ళు, ఇవన్నీ వాళ్ళు చూడలేదండి. మిద్యానీయులు చూడలేదండి. కానీ కళ్ళుకు కట్టినట్లుగా దేవుడు చేసిన కార్యాలను చెప్పుంటాడండి. ఏమంటే ఈరోజు యేసుప్రభు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని కళ్ళు కట్టినట్టుగా ఎవరు చెప్పగలరండి? నేను చెప్పగలండి. ఎక్కడైనా నిలబడి యేసుప్రభు మన కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో చూడలేని వాళ్ళందరికీ నేను చూపించగలండి. కళ్ళు కట్టినట్టుగా చెప్పగలను చేయొద్దండి ఎవరైనా ఉంటే. చెప్పగలిగితే అదేనండి సువార్త. ఈరోజు యేసుప్రభు మన ఎడల చేసినటువంటి మేలు పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ ఇవ్వడానికి ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, దాన్ని మనం ఇంకొకరు చెప్పగలిగితే ఒక మనిషి రక్షించబడతాడండి. ఒక మనిషి లోకం నుండి వేరయ్యి జీవంలోకి ప్రవేశిస్తాడు. చీకట్లో నుండి వేరయ్యి వెలుగులోకి వస్తాడు. ఈరోజు మనం జీవాన్ని చూపించలేకపోతున్నామండి. మాటల్లో జీవం కనపడాలి. నీ చేతల్లో జీవం కనపడాలి.
నువ్వు చెప్పే మాటల్లో నీ నోరు దేనికి వాడుతున్నావు? మన నోరు దేనికి వాడుతున్నామండి? మన ధనాన్ని దేనికి వాడుతున్నామండి? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలన్నీ దేనికి వాడుతున్నాం? ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవడానికి, ఇంకా పెద్ద వ్యాపారం చేయడానికి, ఇంకా ఏదో లోకంలో పేరు సంపాదించడానికి? ఇది కాదండి. మనకి దేవుడు ఇచ్చిన తలాంతుల్ని దేవుడి కొరకు వాడాలి. మనం మరొక మనిషిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికే ఇవన్నీ. మనం పెరుగుతూ మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆత్మీయంగా బలపడేటట్లుగా చేయడానికేనండి. మోషే ఆ విషయంలో పాస్ అయిపోయాడండి. ఆ విషయంలో పాస్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మంచిగా దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఎంత నమ్మకాన్ని కలుగు చేశాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇంతకీ మరి సరే, మిద్యానీయుల్లో నుండి ఆ రగుయేలు కుటుంబాన్ని, ఆ ఇత్రో కుటుంబాన్ని, ఆ కెయ్యను కుటుంబాన్ని దేవుడు తప్పించాడని వాళ్ళు ఇశ్రాయేలులో కలిసిపోయారనే సంగతి మనకు అర్థమైంది. అయితే మరి దేవుడు మోషేకి అప్పగించిన పని ఏంటంటే, మీ అత్తగారు ఊరైనటువంటి ఆ మిద్యానీయులని హింసించాలి అని చెప్పాడు కదండి. ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండంలో 31వ వచనంలో, వారు చేసిన హింసకు ప్రతి హింస నువ్వు చేశాక చచ్చిపోవాలి మోషే అని చెప్పాడు. ఎంతలాగా దేవుడు వారి మీద పగపట్టి వారికి ప్రతిహింస చేయమని చెప్తున్నాడంటే, వాళ్ళు ఏదో పెద్దదే చేసి ఉంటారండి. వాళ్ళు ఏదో పెద్ద నేరమే చేసి ఉంటారు. అవునా కదండి? చాలా పెద్ద నేరమే. ఏం నేరం చేశారో దేవుని యొక్క గ్రంథంలో చూద్దాం. సంఖ్యాకాండం 25 అధ్యాయం 16 వచనం. సంఖ్యాకాండం 25:16 చదువుతున్నానండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి అన్నాడండి. మిద్యానీయులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, తంత్రముల వలన బాధ పెట్టేవారట అండి. మరి తంత్రం అంటే తెలుసా? మంత్రం అంటే తెలుసా అండి మనకి? తంత్రం అంటే కూడా తెలుసా? తంత్రం అంటే ఏంటండి? తంత్రం అంటే యుక్తి అంటాం కదండి. యుక్తిని తంత్రం అంటారండి. అంటే నమ్మించి మోసం చేయడం అంటే తెలుసండి. పోనీ దాన్నే తంత్రం అంటారండి. తెలివిగా మోసం చేయడం అంటే తెలుసండి, దాన్నే తంత్రం అంటారండి. అంటే వీళ్ళట మోసే బట్టి మేమందరం మీ అత్తవారి కుటుంబమే, మేమందరం మీకు దగ్గరోళం అవుతాము అంటూ ఇశ్రాయేలీయుల దగ్గర చేరి వాళ్ళంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారటమ్మా? బాధ పెట్టారట. ఇశ్రాయేలీయులు బాధ పెట్టారు అని ఇక్కడ రాయబడిందండి. ఇందుకే వాళ్ళు ఏం బాధ పెట్టారో వివరంగా ఇక్కడైతే ఏమీ లేదు, కానీ మనం తర్వాత మనం చూడొచ్చండి అది ఏం బాధ పెట్టారు అంటే వాస్తవానికి ఇక్కడ తంత్రం అనే దాని దగ్గర మనం ఆలోచిస్తే 1 కొరింథీ పత్రికలో పౌలు సాతాను గురించి ఒక మాట వాడాడండి. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అని. సాతాను కూడా ఎటువంటి వాడట? తంత్రకొండే. అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు మంచి చెప్పాడంటే అది మంచి కాదని అర్థం. ఆడు మేలు చేస్తున్నాడంటే అదేదో కీడు చేయబోతున్నాడు అని అర్థం. ఆడేదో చిన్న సాయం చేసాడంటే దాని వెనకాల లేదో మన దగ్గర దోసుకోవడానికే చేస్తున్నాడని అర్థం అండి. వాడు ఎప్పుడు సత్యం చెప్పాడంటే దాని వెనకాల లేదో పెద్ద అసత్యం ఉందని అర్థం. సాతాను ఎప్పుడు నిజం చెప్పడండి. కొంచెం ముందు అవ్వ దగ్గరికి వచ్చి ముందు కొన్ని నిజాలు చెప్పాడు, తర్వాత పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి నమ్మించేసాడండి. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనల్ని నమ్మిస్తాడు, నమ్మించి మన గొంతు కోస్తాడని ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే మనందరికీ తెలియాలంటే మనం సంఖ్యాకాండం 22 అధ్యాయానికి వెళ్తే వాడు చేసిన తంత్రాలు ఏంటో మనం అక్కడ చూద్దామండి. సంఖ్యాకాండం 22 అధ్యాయం 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదసమును చేతపట్టుకొని విలాముల దగ్గరకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 2 జాతుల వాళ్ళు ఏకమయ్యారట. ఎవరిని చంపడానికి? ఇశ్రాయేలుని చంపడానికి. ఇశ్రాయేలు బాగుపడిపోతున్నారు, వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, వీళ్ళేమో కనానికి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. అప్పుడే మోయాబ్ మైదానం దాకా వచ్చేసారు. ఇంకేముంది, మోయాబ్ మైదానం దాటిన వెంటనే ఇంకా యొర్దాను దాటిన వెంటనే వాళ్ళు కనాన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఏమో లేదు, దగ్గరికి వచ్చేసారు. ఇంకా ఇంత దగ్గరికి వచ్చేసారు. ఇంక ఇప్పుడులో కనుక వాళ్ళని అరికట్టలేకపోతే ఇంక ఎప్పుడు అరికట్టలేమని ఈ మోయాబు రాజు ఏం చేశాడటంటే పక్కనే ఉన్నటువంటి ఈ మిద్యానీయులు సహాయం అడిగాడట. అప్పుడు వీళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు కలిసి
ఒక పెద్ద దగ్గరికి వెళ్ళారండి. ఏ పెద్ద దగ్గరికి వెళ్ళారు? బిలామును ఈ బిలాం అనేవాడు సోది చెప్పుకునేవాడి దగ్గరికి వెళ్ళారట. ఆ డబ్బులన్నీ మూటగట్టి తెచ్చేవాడి చేతికి ఇచ్చారట. అయ్యా, నువ్వే మమ్మల్ని ఎలాగైనా రక్షించాలి, నువ్వేం చేస్తావో తెలీదు, ఇశ్రాయేలుని అందరూ మా చేతుల్లో చచ్చిపోవాలి అన్నారట. అప్పుడు వాడు ఏదో విశ్వ ప్రయత్నాలు చేశాడు. చేశాక కూడా అయ్యా నేను నా వల్ల కావట్లేదండి, నేను చెప్పిద్దాం అనుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళేప్పటికి దీవించేసి వచ్చేస్తున్నాను, నా వల్ల అయితే అవ్వటం లేదు, ఇదేదో దేవుడి మైలా ఉంది, కాబట్టి నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఏంటంటే ఏదో అంటారు కదా, కర్ర మందైనా చెయ్యి మంద అవ్వకూడదు అన్నట్టు, మనం ఏం చేయాలంటే మీరేం చేయకండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆ మోయాబ్ దేశంలో ఉన్న స్త్రీలని, ఈ మిద్యాన్ దేశంలో ఉన్న అందమైన స్త్రీలని వాళ్ళ మీద పంపించండి, ఇశ్రాయేలు మీద పంపించండి, వాళ్ళని రెచ్చగొట్టమనండి, వాళ్ళు నేను మగాడవైతే రా అని పిలవమనండి, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం అని అనమనండి. ఇప్పుడు ఒకవేళ ఒక ఆడపిల్ల వచ్చి ఒక మగోడిని రెచ్చగొడితే మగోడు ఏమైపోతున్నాడండి? ఏమండి, మగోడు పడిపోడండి. ఒక అందగత్తి వచ్చి ఒక నల్లగా ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఒక అందగత్తి రెండు మంచి మాట్లాడింది అనుకోండి, ఏమైపోతాడండి అతను? చూసుకుంటాడండి అద్దంలోకి వెళ్ళి, అసలు ఒకసారి నేను చూసుకోడండి, పడిపోతాడండి, బుట్టలో పడిపోతాడండి. దాన్నే తంత్రం అంటారండి, దాన్ని యుక్తి. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి? ఈయన పెళ్లి చేసుకుని పిల్లలు కండవా? కాదు. ఆ టార్గెట్ ఏంటంటే ఇతనితో నేను పాపం చేస్తే దేవుడు వాళ్ళకి తెగులు రప్పించి వాళ్ళు చంపేస్తాడు, అతను చావు చూడాలా, అదే వాళ్ళ తంత్రం. వాళ్ళు చావు చూడడానికి వాళ్ళు కత్తులు పట్టుకొని రాలేదు, కత్తులు పట్టుకొని వెళ్ళకండి, అమ్మాయిలు పంపించండి, వాళ్ళే కత్తులు అన్నాడు. ఎవరో బిలాం ప్రభు చెప్పింది చెప్పినట్లుగా ఆచరించారు. కూడా మంచి చెప్తే అలాగా ఆచరించారు, కానీ చెడు సలహా మాత్రం అలా ఆచరిస్తారండి. కరెక్ట్గా ఈ పెద్ద మనుషులందరూ కలిసి ఆ దేశంలో ఉన్న మంచి మిక్కిలి అందమైన వాళ్ళని పంపించి ఇశ్రాయేలు మీద పంపించడం, ఆ ఇశ్రాయేలు వాళ్ళ చేత పాపం చేయడం, వాళ్ళందరూ కూడా చనిపోవడం, అవన్నీ కూడా మనం అక్కడ సంఖ్యాకాండంలో 25 అధ్యాయంలో అక్కడ మనం 25 కొజ్బీ కూడా రంగంలో దిగేశాడటండి. అంటే మిద్యానీయుల అధిపతి కొజ్బీ అనేవాడు కనపడతాడు ఇక్కడ మనకి. మొదటి వచనం నుంచి మనం చదివితే, అంటే మనకి ఇప్పుడు సమయం సరిపోదు, అంటే ఏ స్త్రీలు వచ్చారు, ఏ స్త్రీతో పాపం చేశారు, వాళ్ళు ఎవరెవరు ఈ రంగంలో దిగారు అనేది 25 అధ్యాయం అంతా మనకి స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక తెగులు రప్పించి ఒక్క రోజులోనే 24,000 మందిని దేవుడు ఇశ్రాయేలులో 24,000 మందిని చంపేశాడండి. 24,000 మందిని దేవుడు చంపేశాడు. వాస్తవానికి దేవుడు వాళ్ళ విషయంలో చాలా కలలు కన్నాడండి. వీళ్ళకి కనాన్ దేశాన్ని ఇద్దాం, కనాన్లో వీళ్ళు హ్యాపీగా సంతోషంగా బతికినిద్దాం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి వీళ్ళందరూ బతికేటట్లుగా, దేవుడు మహింపరిచేటట్లుగా ఆనందంగా ఉంచుదాం అనుకున్నాడండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలోకి వచ్చి అన్ని దేశాలు దాటి వచ్చి అంతమందితో యుద్ధాలు చేసి వచ్చి అక్కడికి మోయాబ్ మైదానం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు దేవుడు వద్దన్న పనిని, పాపాన్ని చేశారు. వాళ్ళందరూ అక్కడ చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నామండి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ తంత్రాలు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం పని చేశారో ఇది ఇశ్రాయేలు మర్చిపోవచ్చు. దీని వెనక సూత్రధారులు ఎవరో, దీని వెనక పాత్రధారులు ఎవరో, ఎవరెవరు చేతులు కలపడం వల్ల ఇశ్రాయేలులో 24,000 మంది చనిపోవలసి వచ్చిందో ఎవరు మర్చిపోలేదండి? దేవుడు మర్చిపోలేదు, వాళ్ళ తంత్రాన్ని మర్చిపోలేదు దేవుడు. అందుకని ఏం చెప్తున్నాడు 31 అధ్యాయంలో 1వ వచనంలో, ఇందాక మనం చదువుకున్నాం కదండి, సంఖ్యాకాండం 31:1. కాబట్టి మీరు వారి మోసానికి, వారి హింసకి ప్రతిహింస చెయ్యాలి అని దేవుడు ఆ రోజే డిసైడ్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 31 అధ్యాయం 7వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 31:7. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి. ఏం చేశారటండి? అప్పుడు దేవుడు మోషేకి చెప్పిన విధంగా వెంటనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారట. వాళ్ళ మీదకి వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారట. ఇంకా ఎవరు మిద్యానీ దేశంలో ఒక్క మగ పురుగు బతకకుండా అందరినీ చంపేశారటండి. తర్వాత చంపబడిన వారు చంపబడిన ఇతరులను కాక, కొన్ని 9వ వచనం చదివేద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని ఏం చేసుకుంటారు మళ్ళీ? ఎందుకంటే వాళ్ళ తీసి రావడం
అదే బుద్ధిహీనత అంటే అదేనండి. అంటే కొన్నిసార్లు మనం కూడా అంతేనండి. దేవుడు ఏదైనా కొంచెం మేలు చేశాడు అనుకోండి, కొంచెం మారు మనసు పొందినట్టు నెట్టిస్తాం. మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ వెళ్ళి ఆ చిన్నదైనా ఉంచుకుంటామండి. చిన్నదైనా బ్యాలెన్స్ పాపం కొంచెం కొనసాగిస్తాం. అది వచ్చే సంవత్సరం మానేస్తానండి అంటామండి. ఇంకేం మానేస్తాడండి? ఇంక వచ్చే సంవత్సరానికి మళ్ళీ మామూలుగా పిల్లలు పెట్టేద్ది కదండి. ఆ పాపం పిల్లలు పెట్టేద్ది కదండి. ఇక్కడ చూడండి, మిద్యానీళ్ళు అందరినీ మగవాళ్ళు చంపేశారట, ఆడవాళ్ళు తెచ్చుకున్నారట. ఆడ వల్లే కదా అసలు ఇన్ని పోట్లు వచ్చాయి వీళ్ళకి. ఆడవాళ్ళ వల్లే కదండి. మళ్ళీ ఆడవాళ్ళు తెచ్చుకోవచ్చండి వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉంటే. ఆ పిల్లలది ఆడవాళ్ళు తెచ్చుకున్నారట, మగ పిల్లలకి పెంచుకున్నారట తీసుకొచ్చి. ఏమవుతారండి మళ్ళీ వాళ్ళు? మళ్ళీ పెద్ద జనాంగం అయిపోతారండి, పిల్లలు పెట్టేస్తారండి వాళ్ళు. మళ్ళీ ఒక తరం నశించిపోయింది అనుకున్న తరాన్ని మోసే కష్టపడి అందరినీ నశింపజేస్తే మళ్ళీ వీళ్ళు తరాన్ని పుట్టించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు గ్రంథానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక ఇక్కడ పెద్ద తరం కనపడిపోయింది. ఈ తరం మళ్ళీ ఏం చేశారట? ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చి ఇశ్రాయేళ్ళందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టేశారట. 7 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఓడించేసి 7 సంవత్సరాలు బానిసత్వం. మా మగాళ్ళందరినీ చంపుతారా మీరు? మా ఆడవాళ్ళు తీసుకెళ్ళిపోతారా? మా చిన్నపిల్లలందరినీ మీరు తీసుకెళ్ళిపోతారా? చూడండి రా మా తడాక చూపిస్తాం మీకు అని చెప్పి ఇశ్రాయేలులందరికీ ఏం చేశారండి? వాళ్ళకి ఎన్ని రకాల టార్చర్లు పెట్టి చూపించాలో అన్ని రకాల టార్చర్లో చూపించారండి ఇశ్రాయేలుకి. చదువుతారండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించేశాడట. ఈ మిద్యానీయులు బతకడానికి కారణం మళ్ళీ మగవాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఆడవాళ్ళు ఉన్నారు కదా, ప్రొటెక్షన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు పెద్ద సైన్యంగా మారి మళ్ళీ దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ మీదకి వాళ్ళనే రెడీ చేశాడండి. ఇప్పుడు మిద్యానీయుల చెయ్య ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకునిరి. ఇశ్రాయేలు పాటలు ఎక్కడ దాక్కోవాల్సి వచ్చిందంటండి? కొండల్లోనూ గుహల్లోనూ వాగుల్లోనూ దాక్కోవలసిన పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఆ పాపాన్ని ఇంకా ఏదో మూలని అదే పడి ఉంటుందిలే ఒక ఇంట్లోనూ మూలని అనుకున్నారు వీళ్ళు. కానీ వెళ్ళి ఆ సందుల్లో దాక్కోవలసి వస్తుందనే సంగతి వీళ్ళకి ఆనాడు తెలియనట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. 3-4 వచనాల్లో చూడండి ఇంకా ఎంత బాధ పెట్టేవారంటే పాపం వీళ్ళు అన్ని కోల్పోయారు. ఇశ్రాయేలీలు కోల్పోయి ఏదో చిన్న విత్తనం విత్తుకొని మళ్ళీ కొంచెం సిగిరెడదాం అనుకుంటున్నారు. విత్తనాలు విత్తుకున్న వెంటనేనంటే మళ్ళీ మిద్యానీయులు అమాలేకీయులు కలిసి వచ్చేసారటండి. ఈసారి వచ్చేసి వాళ్ళు వ్యవసాయ పంటనంతటినీ కూడా నాశనం చేసేసారట. వారి మీదకి వచ్చి వారి ఇద్దరు దిగి రాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిని గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. ఇశ్రాయేలుకి కనీసం పాలు కూడా టీ తాగుదాం అంటే పాలు ఇచ్చే గేదె కూడా లేదు, ఆవు కూడా లేదు. మాంసం తిందామంటే చిన్న గొర్రె కూడా లేదు, కోడి కూడా లేదు, ఏది లేకుండా పంట లేదు. ఎలా ఉంటుందండి? ఉద్యుక్తప్పంగా ఉంటుందండి పరిస్థితి ఏండి. ఏముండవండి వీళ్ళకి. ఏది జీవన సాధనమైందో అవన్నీ తీసేసారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు బతకండ్రా ఎలా బతుకుతారో చూద్దామని నిట్టూర్పులు విడిచారట. ఇశ్రాయేలు కన్నీళ్ళు పెట్టుకున్నారట, వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారట, దేవుడి సన్నిధిలో ఏడ్చారటండి. అప్పుడు 10వ వచనంలో దేవుడు గిద్యోనుని లేపాడండి. ఇశ్రాయేలులో నుండి దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఇశ్రాయేలు మొర ఆలకించి గిద్యోనుని దేవుడు లేపినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అప్పుడు గిద్యోను వచ్చి 300 మంది మిగిలారట. పాపం గిద్యోను చేతిలో జనం లేరు, ఇశ్రాయేలు అందరూ అయిపోయారు, 300 మంది మిగిలారు. ఈ 300 మందితోనే యుద్ధానికి వెళ్ళిపోయాడు గిద్యోను. ఇప్పుడు ఏం జరిగిందంటే మిద్యానీయుల్లో 1,20,000 మందిని చంపేశాడట. ఏమిటి ఎక్కడ సాధ్యమండి అసలు ఇది? 300 మందితో 1,20,000 మందిని గిద్యోను చంపాడంటే ఆ గొప్పతనం గిద్యోనుది కాదు,
అప్పుడు గిద్యోని చేతిలో మిషన్ గన్ ఏమైనా ఉందా ఏంటి? టైం బాంబు ఏమైనా ఉందా ఏంటి? ఆ మానవ బాంబు ఏమైనా పెట్టుకుని వెళ్ళాడా ఏంటి? ఏం లేదు. ఎవరున్నారండి గిద్యోని వెనకాతల? దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు హస్తం ఆయన చేత, ఆ గిద్యోని చేత యుద్ధము చేయించడం, అక్కడ అంతమంది చనిపోవడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇలాంటివి దేవుని జోక్యాలు మన పాత్ర మనం చదివినప్పుడు చాలా మనకు కనపడతాయండి. అసాధ్యమే అది. 300 మందితో వెళ్ళి 1,20,000 మందిని చంపే యోధుడు ఇప్పుడు కూడా లేడు ఎక్కడను. కానీ దేవుడు ఆ కాలంలో, అంటే ప్రజలు మారు మనసు పొందితే దేవుడు ఇశ్రాయేలుల కోసం ఎంతైనా చేస్తాడండి. ఇప్పుడు క్రైస్తవుల కోసం దేవుడు చేయడండి. మనం కనుక నిజంగా మనం మారు మనసు పొందితే, దేవుడి మీద ఆధారపడితే, మనం నిజంగా మోకాలేసి నిట్టూర్పులు విడిస్తే, మన పాపాన్ని పశ్చాత్తాప పడితే, తండ్రి నాకు శక్తి లేదు, నాకు శక్తి నువ్వు తండ్రి అంటే ఎంత ఇస్తాడండి? గిద్యోనికి ఇచ్చినంత ఇస్తాడండి. గిద్యోనికి ఇచ్చినంత శక్తి ఇచ్చి నువ్వు వెళ్ళు, నీకు విజయం అంటాడండి. ఈరోజు మనం ఆ ఇశ్రాయేలు పడిన మారు మనసును మారు మనసు అంటే మనకు తెలియట్లేదండి. మారు మనసు అంటే ఏడవడం కాదు, మారు మనసు అంటే కేకలేయడం కాదు, మారు మనసు అంటే తిండి మానేయడం కాదు, మారు మనసు అంటే తెల్లబట్టలు వేసుకోవడం అంతకంటే కాదు. మారు మనసు అంటే పశ్చాత్తాపం పడడం. పశ్చాత్తాపం అంటే పాపాలు ఒప్పుకోవడం అంటే పాపాలు విడిచిపెట్టడం. దేవుడి మీద ఆధారపడినటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. 8వ అధ్యాయం 28వ వచనం ముగించేసుకున్నామండి. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తరువాత అబ్బా ఏం చేశాడండి? మిద్యానీయులట తలెత్తుకోలేకుండా చేసాడు దేవుడు. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట తలెత్తుకోకుండా. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటాం కదండి, మా ఓడి చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నామండి అంటామండి. మిద్యానీయుల్ని ఎంతగా చిత్తుగా ఓడించాడంటే దేవుడు, 300 మంది చేతిలో మా వాళ్ళందరూ కుక్కసాగు తెచ్చారు, ఇశ్రాయేల్ దగ్గర తలెత్తుకోలేకుండా చేశారు మా వాళ్ళు అంటారు కదండి. దేవుడు మిద్యానీయులు తలెత్తుకోకుండా చేసేసాడట. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండిన. ఎన్ని సంవత్సరాలు అంటే విజయం? శ్రమ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. విజయం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మనకు కష్టాలు వస్తాయండి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, కరువులు వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 7 సంవత్సరాలే ఉంటాయి, అంటే తక్కువే. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడిన రోజున నీ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? ఎక్కువ కాలం ఉంటుందండి. దేవుడు ఎక్కువ కాలం వాళ్ళని గిద్యోను ప్రొటెక్షన్లో నాయకుడిగా ఉన్న సమయంలో, న్యాయాధిపతిగా ఉన్న సమయంలో ఇశ్రాయేలుకి ఎన్ని సంవత్సరాల విజయం అంటే 40 సంవత్సరాలు మళ్ళీ తలెత్తుకోలేకపోయారట ఇశ్రాయేల్ వైపు. ఒకసారి వాళ్ళు ఎలాగున్నారో చూద్దామని ధైర్యం కూడా ఎవరు కూడా చెయ్యలేకపోయారంటే చూడండి ఎంత దడదడలాడిచ్చారో. ఎవరంటే గిద్యోనులో ఉన్నది ఎవరు అంటే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో గిద్యోను యుద్ధాలు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. రైట్. అందుకనే ఈ చరిత్రలో, బైబిల్ హిస్టరీలో ఈ గిద్యోను సాధించిన విజయాన్ని గురించి ఇశ్రాయేల్ అందరూ కూడా కథలుగా చెప్పుకునేవారటండి. వాళ్ళందరూ ఎక్కడైనా ఏదైనా ఒక సంభాషణ మాట్లాడితే, అదిగో ఆ గిద్యోను చేతిలో ఆ మిద్యానీయులు ఓడించినట్టు వీళ్ళు ఓడించు ప్రభువా అని ప్రార్థన చేస్తారండి. ఆ మిద్యానీయుల్ని ఎలా ఓడించాడు గిద్యోను, అలాగా ఈరోజు మాకు ఓడించే శక్తి నువ్వు అని ప్రార్థన చేస్తారంట. అంటే వాళ్ళకి ఈ గిద్యోను విజయం, ఈ మోయాబీలు అంతమైపోయారు. ఇంకా మళ్ళీ ఎక్కడ కనపడరండి బైబిల్ హిస్టరీలో మనకి. ఎక్కడ కూడా ఈ మిద్యానీయులు ఇంకెక్కడా కనపడరు. 40 సంవత్సరాలు తలెత్తుకోకుండా వాళ్ళని చేసేసాడు దేవుడు. కాబట్టి కథలుగా చెప్పుకునేవారట. ఒకసారి చూడండి 83వ కీర్తన 4 నుంచి మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుడికి ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరి పేరు తలుచుకుంటారండి? ఆ గిద్యోనీయులు మీద అక్కడ మిద్యానీయుల మీద గిద్యోను సాధించినటువంటి విజయాన్ని వాళ్ళు కథలుగా చెప్పుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఒక పాఠంగా చదువుతారండి. 83వ కీర్తన 4వ వచనం నుంచి, వారు ఇశ్రాయేలును పేరు ఇంకను జ్ఞాపకము రాకపోవునట్లు
జనముగా నుండకుండా వారిని సంహరించదము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు? మిద్యానీయుల గురించి. అంటే ఇశ్రాయేలు లేకుండా చేసేద్దాం, ఇశ్రాయేల్ అనే పేరు లేకుండా, ఇశ్రాయేల్ పేరు జ్ఞాపకానికి లేకుండా చేసేద్దాం అనుకున్నారట. ఎవరో? మిద్యానీయులు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలవారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని వీళ్ళందరూ ఒకటైపోయారటండి. ఎవరి కోసం? ఇశ్రాయేల్ని చంపేయడానికి. చూడండి ఎంత మొత్తం ప్రపంచమంతా ఒకటైపోయారట ఆ కాలంలో. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారి సహాయము చేయుచున్నారు. ఎంతమంది ఒకటైపోయినప్పటికీ కూడా మిద్యానుకు నీవు చేసినట్లు, ఎంతమంది ఒకటైనా కానీ మిద్యానికి నీవు చేసినట్లు, కిషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చెయ్యము. అంటే వీళ్ళందరూ మా మీదకి వస్తున్నారు, మేము మా పేరు లేకుండా చేసేద్దామని ఇన్ని దేశాలలో వచ్చారు. ప్రభువా నువ్వేం చేస్తావంటే ఆ మిద్యానీయులకు చేసినట్టు ఈరోజు చెయ్యవా? ఎప్పుడు ఇది రాసింది ఎవరు అంటే ఆసాపు. ఈ ఆసాప్ అనే వ్యక్తికి ఈ కాలం ఎక్కడ, ఆ గిద్యోను కాలం ఎక్కడ, ఆ మోయాబీలు నివసించిన కాలం ఎక్కడ? కానీ తరతరాలు ఇశ్రాయేల్ తరతరాలు కూడా ఈ గిద్యోను చేతిలో మోయాబీలు ఎలా అంతమైపోయారో గుర్తుంచుకున్నారు. ఉంచుకొని కథలుగా పిల్లలకి దాన్ని చెప్పుకుంటూ వాళ్ళు ఆనందించడం, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా దాన్ని తలుంచుకుంటూ, ఆ విజయాన్ని తలంచుకుంటూ చెప్పుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా 9:4. మిద్యాను దినమున జరిగినట్టు అంటే ఏంటంటే అర్థం? మిద్యాను చేతిలో ఆ రోజు 300 మందితో వెళ్ళిన మిద్యాను 1,20,000 మందిని ఎలా చంపాడో, వాని బరువు కాడిని ఎలా విరిచావో నువ్వు, వాని మెడను, కట్టుకర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. మిద్యాను దినమున జరిగినట్టు, మిద్యాను చేసిన యుద్ధం లాంటిది ఇప్పుడు చేయి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఎప్పుడు అడిగినా ఇది వాళ్ళకి ఒక ఊత పదం లాగా మనం తరతరాలు చెప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. 10వ అధ్యాయం 26వ వచనం. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు. ఎక్కడ హతం చేశారట? ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. అంటే ఏ శత్రువు కనపడినా వీళ్ళు ఎలా ఓడిస్తావంటే ఆ మిద్యానుని ఆ రోజు ఓరేబు బండ దగ్గర ఓడించినట్లు వీడిని ఓడించవా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అంటే ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే వాళ్ళ హృదయంలో మిద్యానుని ఓడించడం అనేటటువంటిది వాళ్ళకి ఎంత ఆనందం అండి. వాళ్ళు ఎంత చండాలులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా కుయుక్తితో ఇశ్రాయేలీయులందరినీ ఓడించారు. దేవుడే తన చేతులతో రక్షించినటువంటి తన పిల్లల్ని తన చేతులతో చంపుకునేటట్లుగా కారణమయ్యారు. తంత్రగొండి వాళ్ళు తంత్రాలు చేశారు. ఆ తంత్రాలను దేవుడు మర్చిపోలేదు. వాళ్ళ తంత్రాలను తిప్పికొట్టాడు. వాళ్ళని ఎలాగ అంతరించాడంటే భూమి మీద వాళ్ళ పేరు లేకుండా దేవుడు తీసేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఏమైనా నీతి ఉందండి అండి? ఏమైనా నీతి ఉంటే చెప్తారంటే 2 మాటలు చెప్తే మనం వెళ్ళిపోదాం. ఏమైనా నీతి లేదండి? ఎంత చెప్పుకున్నాం కదా, ఏమైనా నీతి లేదండి. మీకు ఏమర్థమైంది ఒక మాట చెప్పండి. ఏదైనా నేను వాళ్ళ తంత్రాలు చేయకూడదని నేర్చుకున్నామా? ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా మోసం మాటలు చెప్పకూడదు, ఏదైనా ఉంటుంది కదా. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి అండి. దేవుడు మంచి పని చేస్తే మర్చిపోడు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే చూడండి, అక్కడ ఆ ఇద్దరు
ప్రయాణాలు ఉండేటప్పుడు ఇశ్రాయేలుకి కొంచెం ఏదో ఉపకారం చేశాడట. దేవుడు ఏం చేశాడంటే ఆ ఉపకారానికి ప్రత్యుపకారము చెయ్యమని మోషేని పంపించాడు. ఇంకా ఏమైనా నేర్చుకున్నామండి? మోషే